కాళీపీఠ క్షేత్ర నాయకి కాలరాత్రి అమ్మన్న పాదాలకు మీ నేష్టం మాతా వరసాయి స్వామి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, హితులారా, ప్రతి మనిషికి ఇష్టాలు కొన్ని ఉంటాయి. అయితే ఈ ఇష్టంలో ఏదైతే కష్టం కలిగించదో అది నిజమైన ఇష్టం. దానివల్ల ఏ రకమైన బాధలు ఉండవు. అయితే ఎప్పుడైతే ఇష్టం కష్టాన్ని కలిగిస్తుందో దాని జోలికి వెళ్లకుండా ఉండటమే చాలా మంచిది. ఎందుకంటే ఒక మనిషి ఎక్కడో కొమ్మ మీద ఉన్నటువంటి ఒక పన్నుని పొందాలనేటువంటి వాంఛ కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. అయితే నిజానికి వాడు అందుకోలేడు. వాడు కుమిలిపోతాడు. అయ్యో, ఆ పండు కావాలనుకున్నానే, అది అందుకోలేకపోయానే అని వాడి ఇష్టం కష్టాన్ని కలిగించింది. మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, ఇష్టం అనేటువంటిది సుఖంగా సునాయాసంగా సాధించుకోగలిగేది అయి ఉండాలి. అయితే చాలామంది అసంబద్ధమైనటువంటి ఇష్టాలని కోరుకుని కొరివితో పలగొక్కున్నట్లు అవుతుంది. ఈ మధ్యన ఒకడు దాదాపు ఒక 50 సంబంధాలు చూశాడు. ఈ 50 సంబంధాల్లో వాడి ఇష్టం ఎలా ఉంది? వచ్చే అమ్మాయి అద్భుతంగా ఉండాలి, అందంగా ఉండాలి, మరి ప్యాకేజీ కూడా తక్కువ లేకుండా సంవత్సరానికి ఒక 20 లక్షలు ఉండాలి అని వాడి యొక్క కోరిక. సరే, అతనికి వచ్చే మామ కనీసం ఒక బ్రిడ్జ్ అయినా సరే కొనిపెట్టాలి, మంచి ఫ్లాట్ ఒకటి కొనిపెట్టగలగాలి. సరే, వాడు తిరిగి 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 మరి ఎన్నో సంబంధాలు చూడటం జరిగింది. సరే, వాడి ఇంటికి 4-5 వీధుల అవతల ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉంది. అయితే ఆ అమ్మాయికి ఏంటి, నెలకి 50 లక్షల రూపాయలు, సంవత్సరానికి 50 లక్షలు సంపాదించేటువంటి సాఫ్ట్వేరు భర్త కావాలి. వాడు ఖచ్చితంగా అగ్రరాజ్యమైన అమెరికాలో ఉండి తీరాలి. అయితే ఏ చిన్న కనీసం 10 కిలోమీటర్లు పోవాలన్నా సరే హెలికాప్టర్లో తీసుకెళ్ళగలిగేటువంటి స్తోమత ఉండి తీరాలి. సరే, ఆ పాప ఈ బాబు 34 సంవత్సరాల వరకు ఆగాడు. ఆ పాప 30 సంవత్సరాల వరకు ఎదురు చూస్తూ ఉంది. సరే, ఎక్కడ వాళ్ళకేమో యవ్వనం పోతా ఉంది, కానీ వాళ్ళ ఇష్టాలు ఏది నెరవేర్టలేదు. సరే, ఏం చెయ్యాలా? రాజీ పడితే ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఏంటా వీళ్ళు ఇట్లాంటి సన్యాసి సంబంధాలు చేసుకున్నారు అని చెప్పి జనాలు విమర్శిస్తారనేటువంటి బాధ వాళ్ళకి ఎక్కువైపోయింది. సరే, కాలం నడుస్తూ ఉంది. వాళ్ళు చక్కగా సంపాదన కొనసాగిస్తున్నారు. అటు వాడు 34 ఏళ్ళ వాడు, 30 ఏళ్ళ ఈవిడ, వీళ్ళు మధ్య మధ్యలో చూసుకుంటూనే ఉంటారు. అయితే చూసుకుంటూనే ఉంటారు, నవ్వుకుంటూనే ఉంటారు. కానీ
వ్యవహారాన్ని లైన్లో పెట్టుకోరు. దానికేమో వీడిని చూసినప్పుడు చేసుకోవాలనిపిస్తుంది, వీడికేమో ఆ అమ్మాయిని చూసినప్పుడు చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. కానీ వీడికేమో ఆ అమ్మాయి లక్షలు సంపాదించాలి, ఆ అమ్మాయికేమో నా మొగుడు కోట్లు సంపాదించాలి. ఇది పరిస్థితి. సరే, ఈ అబ్బాయి తల్లిదండ్రులు గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ, స్వాముల చుట్టూ తిరిగి 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 వాళ్ళకి షష్ఠి పూర్తి కూడా అయిపోతుంది. అలానే ఈ అమ్మాయి పరిస్థితి కూడా ఏంటంటే, ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక స్వాములోడిని దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏందయ్యా మరి నాకు పెళ్ళి కావట్లేదు, మరి నేను అనుకున్నది నాకు లభించడం లేదు, ఏమన్నా పూజలు ఉంటే చెప్పండి చేద్దామని చెప్పి అడిగింది. సరిగ్గా ఈ రోజుల్లో ఏముంది, ఎవడైనా బకరా దొరికితే చాలు వాడిని పిండి పిప్పి చేద్దామనేటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి కుహన ఆధ్యాత్మిక వాదులు ఎంతోమంది ఉన్నారు. అప్పుడు సరే వాడు చెప్పాడు, ఏం చెప్పాడంటే, అమ్మా ఓ పని చేద్దాం, ఒక భూసర యజ్ఞం అని చెప్పుంది, దానికి ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, నువ్వు కనుక ఇష్టపడితే ఖచ్చితంగా ఈ భూసర యజ్ఞాన్ని ఒక 10 మంది మరి విప్రులను తీసుకువచ్చి ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తాను, మరి ఆ యజ్ఞాన్ని నిర్వహించడానికి నీవు 5 లక్షలు ఇవ్వటానికి నాకు ఒప్పుకుంటే ఖచ్చితంగా మనం ఆ పని చేద్దాం అన్నాడు. సరే, నాకు కోట్లు సంపాదించే మొగుడు కావాలి కదా, మరి నేను ఖచ్చితంగా మీరు అన్నట్లుగా 5 లక్షలు ఇస్తాను, మరి అది ఒకేసారి ఇవ్వాలా లేకపోతే ముందు కొంత ఇచ్చి యజ్ఞం అయిపోయిన తర్వాత ఇవ్వాలా అని చెప్పి అడిగింది. అందులో వాడేమన్నాడంటే, అలా తప్పమ్మా, నమ్మాలి, నమ్మితేనే కదా నిన్ను మేము మోసం చేసేది అని వాడు మనసులో అనుకొని, వాడు అట్లా కాదమ్మా 5 లక్షలు ఒకేసారి ఇవ్వాలి, ఎందుకంటే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పాడు. సరే, అమ్మాయి 5 లక్షలు ఇచ్చింది. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, వీడు కూడా ఈ సన్నాసి దగ్గరికి వెళ్ళాడు. ఈ సన్నాసి వాడికి ఏం చెప్పాడు, నీకెందుకు, నీకు బంగారు సౌధం కట్టించేటువంటి మామని నేను అయ్యేటట్టుగా చేస్తాను, ఒక్క మంత్రం చదివితే ఆ మంత్రం నీకు నీ జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తుంది, కాబట్టి 7 లక్షలు అవుతుంది యజ్ఞం. ఈ యజ్ఞం పేరు కామపుష్టి యజ్ఞం. ఈ కామపుష్టి యజ్ఞం అసలు ఎక్కడ ఇలా పేరు, ఇదేం కామపుష్టిరా నాయన, అసలు ఈ వయసుకి పుష్టే పోతా ఉంది, ఇక కామం అదేనా నీ దుప్పదేగా. 7 లక్షలు ఇస్తే నీకు కామ పుష్టి యజ్ఞం నిర్వహిస్తాను, అద్భుతమైనటువంటి సంబంధం నీకు వస్తుంది, మంచి మామగారు, మరి మంచి మరదలు, నిన్ను మహారాజు యోగంతో చూసుకునేటువంటి మంచి కుటుంబానికి నిన్ను అల్లుడుగా చేస్తాను అన్నాడు. సరే, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత ఒకరోజు ఏం చేశాడు, ఆ అమ్మాయిని ఈ అబ్బాయిని ఇద్దరిని ఫలానా రోజు కృష్ణానది కరకట్ట దగ్గరికి రమ్మన్నాడు. సరే, వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలియదు, ఒకరికొకరు తెలియకుండా వీళ్ళు వాళ్ళ అమ్మాయి వాళ్ళు వెళ్ళిన ఒక అరగంటకి అబ్బాయి వాళ్ళు కూడా కారులో వచ్చారు. సరే, ఇంకా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆశ్చర్యపడిపోయారు. అప్పటికి పాప వయసు ఏమో 34 అయింది,
బాబు వయసు ఏమో 35 సంవత్సరాలు అయింది. వీళ్ళ దుబ్బదగా వీళ్ళకి అప్పుడే బాలు నరిపి వచ్చింది కదా, అక్కడక్కడ బొచ్చంతా తెల్లగా అవుతా ఉంది. వీడికి అంతే, దానికి అంతే. డబ్బులైతే లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు తప్ప యవన సుఖం లేదు, సరైన నిద్ర లేదు. పైగా కంప్యూటర్ ముందు కూర్చొని 24 గంటలు కూర్చొని ఉండటం వల్ల వాడికేమో నడుము మగదు, మరి దీనికేమో తొడలు గిడలన్నీ పట్టకపోయినాయి. అక్కడ సరే యజ్ఞం దగ్గర చూశారుగా, అక్కడ యజ్ఞం దగ్గర అటొక యజ్ఞం ఉన్నాం, ఇటొక యజ్ఞం ఉన్నాం, కనీసం షో చేయాలిగా. మరి వాడు దాని దగ్గరేమో 5 లక్షలు తీసుకున్నాడు, వీడి దగ్గరేమో 7 లక్షలు తీసుకున్నాడు. ఏం జరిగింది ఇక్కడ? భలే విచిత్రం జరిగింది. సరే వీడంతసేపటికి ఆ అబ్బాయి దగ్గరికి పోయి, పిచ్చి తల్లి 34 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు అది ఇదని అంటే ఎట్లా చెప్పు, నీ యవ్వన గంధం మొత్తం ఆవిరైపోవట్లేదో చెప్పు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక యజ్ఞం చేస్తున్నామంటే మన సంకల్పం ఏంటి అనేటువంటిది, నువ్వు అడిగినట్లు 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా నన్ను హెలికాప్టర్లో తీసుకెళ్ళాలి. అమ్మా, నువ్వు ఇప్పుడు యజ్ఞం జరిగే చోట కింద కూర్చోమంటేనే కూర్చోలేకపోతున్నావు, నువ్వు బల్ల కావాలంటున్నావు. అమ్మా, నువ్వు బల్ల మీదే కూర్చునే దాన్ని నువ్వు హెలికాప్టర్ ఎక్కుతావు. అమ్మాయి, ఒకసారి ఆలోచించు నువ్వు. పాపం వీడి పరిస్థితి ఏంటి? వీడికి ఇట్లా వంగున్నాడు అనుకో, వీడు ఎప్పుడైతే ఇట్లా వంగున్నాడు, ఈ నిటారుగా రావాలి అంటే ఇప్పుడు వంగుంటాడు కదా, ఇప్పుడు మనం ఇట్లా వంగున్నాము, టక్కన రావాలంటే వచ్చేస్తాం. కానీ ఈ పెళ్లి కావాలని ఈ కామ పుష్టి యజ్ఞం చేయించుకునే వాడి పరిస్థితి ఎట్లా అవుతుందంటే, ఇట్లా ముందుకు ఎగాడు అనుకోవాడు, ఇట్లా వెనక్కి తీసుకురావాలంటే చాలా భారంగా తీసుకురావాలి వాడిని. సరే వాడి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు, రే చంద్రశేఖరు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని ఇప్పుడే నువ్వు ముందుకు పోగితే వెనక్కి వెళ్ళలేకపోతున్నావు, 38 సంవత్సరాలు, నీ దుంపదగా ఎక్కడొక్కడ రాజీ పడాలి కదా అన్నాడు. సరే వీళ్ళిద్దరికీ ఆలోచన వచ్చేసింది, ఇద్దరికి ఆలోచన వచ్చేసింది. అరే నిజమేనే, కరెక్టేనే, మరి నాకేమో 34 ఏళ్ళు, మరి నా పరిస్థితి ఎట్లా ఉంది, మరి నా తొడలు వాచిపోయి అసలు నాకు నరకం కనపడతా ఉంది. ఈ దరిద్రం ఏంటి, ఏదో ఒకటి నిర్ణయించాలి అని ఆ సన్యాసికి చెప్పింది. ఏం చెప్పిందంటే, ఏమండి, ఎందుకు యజ్ఞం అని చెప్పి మీకు 5 లక్షలు ఇచ్చిన తర్వాత, పైగా ఇక్కడ దాకా వచ్చి ఈ కరకట్ట మీదకి, కృష్ణానది కరకట్ట మీదకి వచ్చిన తర్వాత, ఈ యజ్ఞం హోమగుండం ముందు కూర్చున్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏదైనా మీ యజ్ఞానికి చేయకముందే ఇంత పవర్ వచ్చింది, నా మనసులో మారిపోతా ఉంది ఆలోచన. ఎందుకు ఇంకా శుభ్రంగా ఏదో ఒక మంచి ఇది చేసుకుంటే పోలేదా, ఎందుకు ఇది, మరి ఎందుకు ఈ జీవితం ఎందుకు అనేటువంటి భావన కలుగుతుంది నాకు. ఇక సన్యాసి ఏమన్నాడు, చూసావా, యజ్ఞం కూడా చేయలేదు, కానీ నీకు అప్పుడే వివాహం మీద తొందరగా చేసుకోవాలి, నీ మనసు మారిపోయింది. సో కాబట్టి నీవు కళ్ళు మూసుకుని ధ్యానంగా కూర్చుంటే నీ ముందుకు ఎవరైతే వచ్చి నిలబడతాడో వాడిని నువ్వు చేసుకో. సరే అన్నది. ఆమె కళ్ళు మూసుకొని కూర్చుంది. మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వాడి దగ్గరికి పోయాడు. ఏరా, నీకు దగ్గర 38 సంవత్సరాలు వచ్చినాయిరా, నువ్వు వంగితేనేమో లేవలేవు, లేస్తే వంగలేవు. అదే ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాన్ని అనుభవించేదే జీవితం రా, డబ్బులతో ఏమీ లేదు. డబ్బులు అవసరమే, కానీ ఆ డబ్బులు సుఖాన్ని మన నుంచి దూరం చేయకూడదు.
కాబట్టి ఆలోచించుకో. ఇదిగో అమ్మాయి ఉంది చూడు, మీ ఇంటికి 4 ఏళ్ళు అవుతలే కదా, ఏమైందిరా? అయినా మీరు ఇద్దరు చూసుకుంటూనే ఉన్నారు, నవ్వుకుంటూనే ఉన్నారు, ఇద్దరికి తాగతాగలు ఉన్నాయి. ఏం మాయరోగం నాయన చెప్పు. నువ్వు సంపాదిస్తున్నావు, అది సంపాదిస్తుంది. దానికేమో హెలికాప్టర్లు తిప్పే మొగుడు కావాలి, నీకేమో నువ్వేమో లక్షలు సంపాదిస్తున్నా సరే మరి ఇంకా లక్షలు సంపాదించే అమ్మాయి కావాలని నువ్వు తగలబడ్డావు. పిచ్చోడా, ఒక్కటి గుర్తుపెట్టుకో. జీవితంలో అరే ఎన్నాళ్ళు బతుకుతావురా? ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ 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 మధ్యలోనే గుడ్డే పరిస్థితులు ఏర్పడుతున్నాయి రా నాయన. సో కాబట్టి నేను చెప్పింది ఒక 5 నిమిషాలు ఆలోచించుకో. అది పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీడికి ఆలోచన ప్రారంభమైంది. వీడేం చేశాడో తెలుసా? 5 నిమిషాలు కూడా కాదు, 3 నిమిషాలకి పిలిచాడు సన్నాసిని. పిలిచి, ఏదైనా అండి ఈ కామపుష్టి యజ్ఞం చెయ్యను కూడా చేయలేదు, కానీ నాలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. 7 లక్షలు పోతే పోయింది, బ్రహ్మాండమైన ఉపదేశం ఇచ్చారు మీరు స్వామి అన్నాడు. అని సరే ఒక పని చేద్దాం, ఇదిగో ఆ అమ్మాయి ఓకేనా? అయ్యో ఓకే ఏంటండి బాబు, మా ఇంటికి 4 ఏళ్ళు అవుతలే, అక్కడ కూడా సెట్ చేసి వచ్చేసాడు కదా. అయితే ఒక పని చేయి, నువ్వు ముందు లేచి నువ్వు నేను ఇచ్చే సింధూరం పెట్టుకో. ఈ ఖాళీ హోమగండం చుట్టూ ఒక 9 సార్లు తిరిగిన తర్వాత నువ్వు ఓం కామాయ నమః, ఓం కామాయ నమః, ఓం కామాయ నమః అని కళ్ళు మూసుకొని నేను పట్టుకుంటా, చేయి పట్టుకుంటా, నీకు నువ్వేం పడవు, నేను ఎక్కడి దాకా తీసుకెళ్తే అక్కడి దాకా రా, ఆ అమ్మాయి ముందు నిలబడి, ఓకేనా? ఆ అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్ళేది. అయ్యో మీరేం చెప్తే అదే అన్నాడు. సరే వీడు చిన్నగా ఆడి పట్టుకొని అక్కడి దాకా నడిపించుకొని వెళ్ళాడు. ఈ అమ్మాయి ఏమో అక్కడ కూర్చొని మరి కళ్యాణం కావాలని చెప్పి ఆ అమ్మాయి కూడా ఈ సన్నాసి చెప్పిన మంత్రాన్ని చేస్తూ ఉంది. సరే వీడు ఏం చేశాడు, వీడిని ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో ఒక 3 అడుగుల పీట మీద కూర్చుంది, ఎందుకంటే వంగదు, అక్కడి నుంచి వంగదు. వీడికి ఒక 4 అడుగుల పీట వేసి వీడిని ఎదురుగా కూర్చోబెట్టి, అబ్బాయి కింద కూర్చుంటావా అన్నాడు. అడిగాడు సన్నాసి. అమ్మ కింద కూర్చోక 8 ఏళ్ళు అయింది స్వామి అన్నాడు. ఈ అమ్మ కింద కూర్చొని 8 సంవత్సరాలు క్రితం నుంచి నువ్వు కింద కూర్చోనే కాదు, వాడి సంసారం ఏం చేస్తావు అని చెప్పి వాడేదో మనసులో అనుకొని సరే ఎదురు ఉంచాడు. ఉంచి ఏదో 4 మంత్రాలు చదివాడు. చదివిన తర్వాత పాపా అన్నాడు. స్వామి అంది. కళ్ళు తెరవమ్మా అన్నాడు. తెలుస్తున్నాను స్వామి అంది. తెలిసేటప్పటికి ఈడున్నాడు ఎదురు ఉండేటప్పటికి, స్వామి హే హౌ ఆర్ యు, ఎప్పుడు వచ్చావు నువ్వు? నేను దాడి వచ్చాలే, నువ్వు ఎట్టున్నావు, ఏంటి పరిస్థితి? అదే సన్నాసి గారు నాకు కామపుష్టి యాగం చేయిస్తామన్నారు, అందుకు వచ్చాను. తర్వాత ఆయన అసలు యాగం చేయించక ముందే ఆయన నా మైండ్ తినేసేసి మార్చేసేసాడు. అయ్యో నాకు కూడా వివాహం కావాలని, మంచి వరుడు కావాలని నేను కూడా సన్నాసిని అడిగాను. మరి ఆ సన్నాసి ఇట్లా చెప్పాడు. విచిత్రం, మన ఇద్దరం అనుకోకుండా ఒకే సన్నాసి దగ్గరికి వచ్చాం కదా, అయితే మన ఇద్దరికి రాసి పెట్టుందేమో, ఏమంటావు అంది. వాడు 64 వంకలు తిరిగిపోయాడు వాడు. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు పలకరిస్తే అబ్బాయిల పరిస్థితి అంతే. అప్పుడు వాడు ఏం చేశాడంటే, సరే మళ్ళీ 2 హోమాలు ఎందుకులే, ఓ పని చేద్దాం, 7 లక్షలు 5 లక్షలు కదా, అప్పుడు 12 లక్షలు అవుతాయి. ఓ పని చేద్దాం, ఇప్పుడు ఇద్దరు ఎటు కూడా వివాహం చేసుకుంటే నేనే చేయిస్తాను, ఇక్కడ 10 లక్షలు తీసుకుంటాలే, చెరొక 1 లక్ష మీకు ఇచ్చేస్తాను, చక్కగా ఎంజాయ్ చేయండి అని చెప్పి వాడు చక్కగా వాళ్ళిద్దరికి
కృష్ణా నది కరకట్ట మీద కూర్చోబెట్టి వివాహం చేశాడు. చూసారా? పిల్లి పిట్ట గొడవ పిల్లి తీర్చింది. ఇలా ఉంది మన వ్యవహారం, మన వ్యవస్థ. అర్థమైందా? ఏ వయసులో జరగాలి ఆ వయసులో జరగాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మానవ జీవితం పశు జీవితం అయితే కాదు. మానవ జీవితం ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చేటువంటి జీవితం. వాంఛలు సహజం, కానీ ఆ వాంఛ పశువాంఛ కాకూడదు. ఈ సత్యాన్ని గ్రహించండి. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ సమాజంలో మరి ఈ లేట్ మ్యారేజెస్ అనేటువంటివి ఉండవు. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత అంగబలము ఆర్థిక బలము సంపాదించినా ఒక మనిషికి తృప్తి లేకపోతే ఎందుకు ఆ జీవితం? చక్కటి సంసార జీవితాన్ని గడపాలి, సనాతనుని హృదయంలో నిలుపుకోవాలి, సత్య మార్గంలో పయనించాలి, అద్భుతమైనటువంటి రీతిలో ఆనందాన్ని మీరు హస్తగతం చేసుకోవాలి. అది చాలా గొప్ప యోగం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ అందరూ ఒక్కసారి పునరాలోచించుకొని మీ యవ్వనం మొత్తాన్ని అడవిగాచిన వెన్నెల్లాగా చేసి చివరికి షుగర్లు బీపీలు వచ్చి అప్పుడు మీరు వివాహం చేసుకుంటే మీ పుట్టే బిడ్డలు పుట్టుకతోనే షుగర్లు, పుట్టుకతోనే బీపీలు. ఇట్లాంటి పరిస్థితి దయచేసి మన భారతదేశ యువకులు ఎవరు చేయకూడదు. సమయోచితమైనటువంటి వయసులో వివాహం చేసుకోవాలి. డబ్బు కాదు, డబ్బు అవసరమే, డబ్బు అవసరం లేదంటలేదు, కానీ డబ్బే ప్రధానం కాకూడదు. డబ్బే మన యవ్వనాన్ని కాటేయకూడదు. డబ్బే మన వివాహ వయసుని అధికం చేయకూడదు. కాబట్టి డబ్బు ఎంత సుఖాన్ని ఇస్తుందో, సరైన టైంలో కనుక మనం ఒక మంచి నిర్ణయాన్ని కనుక తీసుకోలేకపోతే జీవితం వస్తు బట్టి సంకనాగిపోక సత్యము సత్యము సత్యము.